ఆంధ్ర మరియు తెలంగాణలో నెంబర్ 1 ఆన్లైన్ క్లాసెస్లు మరియు ఎగ్జామ్స్ అందిస్తున్న సంస్థ హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. అందిస్తున్న కోర్సులు గ్రూప్ 1, 2, 3, 4 ఎస్ఐలు, కానిస్టేబుల్ మరియు ఆర్ఆర్బీలు. మరిన్ని వివరాలకు మన వెబ్సైట్ని సందర్శించండి లేదా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అందరితో కలిసి అగ్నిలో దూకి ఆహుతైపోతుంది. దాన్నే మన భారతదేశ చరిత్రలో జౌహార్ అనేటటువంటి పేరుతో పిలిచేవాళ్ళు. జౌహార్ రాజపుత్ర స్త్రీలు అగ్నిలో దూకి ఆహుతి కావటానంటే తమ ప్రాణాలని కాపాడుకో, మా ప్రాణం కంటే మానం గొప్పదని చెప్పి ఆ ప్రాణాలు పోయినా పర్లేదు కానీ మానవుని ఎప్పటి పరిస్థితుల్లో పరాయుడి చేతిలో పెట్టొద్దని చెప్పి రాజపుత్ర స్త్రీలు అగ్నిలో దూకి ఆహుతయ్యేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎందుకు శ్రీకారం చుట్టారని నేను చెప్తున్నానంటే, మొట్టమొదటిసారిగా ముస్లింల దండయాత్ర ఇదే మన భారతదేశంలో సింధు పైన అరబ్బుల దండయాత్ర. అప్పుడే ఈ సంఘటన జరిగింది. ఇక అప్పటి నుంచి కంటిన్యూషన్గా మన భారతదేశంలో జరిగింది. మీ అందరికీ తెలుసు, భారతదేశంలో వరుసగా అరబ్బుల దండయాత్ర తర్వాత ముస్లింలు గజనీ మహమ్మద్ అని, గోరీ మహమ్మద్ అని, కుతుబుద్దీన్ ఐబక్ అని ఇలాంటి వాళ్ళు ఎంతోమంది దండయాత్రకు వచ్చారు. చివరికి వాడు అల్లావుద్దీన్ ఖిల్జీ పరిపాలన కాలంలో మీకు తెలుసు, చిత్తోడు పరిపాలకురాలు రాణి పద్మావతి అందానికి పరవశుడయ్యి ఆమెను కూడా వదలకుండా ఆమెను ఇబ్బంది పెడితేనే భర్త చనిపోగానే ఆమె కూడా అగ్నిలో దూకి ఆగుతైనటువంటి, అంటే అలాంటి సంఘటనలు ఈ యుద్ధంతోనే ఈ అరబ్బులు 712 సంవత్సరంలో భారతదేశంపై యుద్ధం చేసే టైంలోనే ఈ జౌహార్ సిస్టమ్ అనేటటువంటి స్టార్ట్ అయిందని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇది రేపు ఎగ్జామ్ పాయింట్లో వారు ఇండియనిస్టులు అడగొచ్చు, అది ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి. ఇంకో విషయం ఏంటంటే, ఈ దాహర్ చనిపోయిన తర్వాత ఈ అరబ్బు సైన్యం మొత్తం కూడా ఆ ఏరియా దోచుకోవటానికి పెట్టింది. అదేవిధంగా మీకు గుర్తుంచుకోవాలి, భారతదేశంలో జిజియా పన్ను, ముస్లింలు కాని వారిపైన జిజియా పన్నును విధించినటువంటి మొట్టమొదటి ముస్లిం పరిపాలకుడు అంటే కూడా మహమ్మద్ బిన్ కాసిం. అర్థమైందండి? మహమ్మద్ బిన్ కాసిం ముస్లింలు కాని వారిపైన జిజియా పన్నును విధించాడు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, తన సైనికులందరికీ చెప్పాడు, అరే నేను మీ ఎమ్మటి వచ్చాను, నేను మీకు లీడర్ని, మీ అందరినీ ఎక్కడో అక్కడ ఎడారుల్లో తిరుగుతుంటే తీసుకొచ్చి మీకు ఇక్కడ ఒక అద్భుతమైన పొజిషన్ కల్పిద్దామని తీసుకొచ్చాను. మీరు ఎంత దోచుకుంటారో దోచుకోండి, మొత్తం చిందరవందర చేసి పడేయండి భారతదేశంలో, వాయు భారతదేశంలో. ఇక్కడ అద్భుతమైనటువంటి ధనరాశులు ఉన్నాయి, ఏ దేవాలయం చూసినా కూడా కనకరాశులు ఉన్నాయి. అందుకని నా మాటిని మొత్తం దోచుకొని రండి. ఆ దోచుకొని వచ్చిన దాంట్లో 4 భాగాలు చేస్తే 1 భాగం నాకు ఇవ్వండి, 3 భాగాలు మీరు తీసుకోండి. మీరు ఎంత దోచుకొని వస్తే మీ భాగాలు పెరుగుతాయి, స్థాయి పెరుగుద్ది, నా స్థాయి పెరుగుద్ది అని చెప్తే దాన్ని ఆ రోజులు వాడు కామ్స్ అని పేరు పెట్టాడు. కామ్స్. ఆ కామ్స్ ప్రకారం ఇక చూసుకో, వాడు ఇచ్చిన స్వేచ్ఛని వాడుకొని, అంటే దోచుకున్న దానిలో 4 భాగాల్లో 1 భాగం నాకు ఇవ్వండి, 3 భాగాలు మీరు తీసుకోండి అని చెప్పి ఒక షరతు పెట్టేసరికల్లా వాళ్ళందరూ కూడా పైశాచికం ద్వారా ఎంతో దోచుకోవటానికి ప్రయత్నాలు చేశారు. ఆ దోపిడీలోనే ముల్తాన్, సింధు ప్రాంతంలో ముల్తాన్ అని ఇప్పుడు పాకిస్తాన్లో ఉంటుంది, ఆ ముల్తాన్ ప్రాంతంలో వాళ్ళు అరాచకం సృష్టించుకుంటూ అన్ని దోచుకోవటానికి వెళ్ళినప్పుడు ఎక్స్పెక్ట్ చేయనంత బంగారం ముల్తాన్లో లభించిందంట. అందుకే దాన్ని ముల్తాన్ని అరబ్బులు బంగారు నగరం అని పేరు పెట్టారు. ఈ విధంగా ముల్తాన్కి బంగారు నగరం అని పేరు పెట్టారు, అది వేరే విషయం. ఇప్పుడు ఈ విధంగా భారతదేశానికి వచ్చి మహమ్మద్ బిన్ కాసిము వాయు భారతదేశంలో కొంత హడావుడి చేశాడు. కానీ ఖలీఫా ఊకే వర్తమానం పంపిస్తాడు మీ అల్లుడికి, అంటే అల్హాజాది చెప్తుండు, మీ అల్లుడికి ఢిల్లీని ఆక్రమించమని రా, ఢిల్లీని ఆక్రమించమని చెప్తే ఈడికో 17 సంవత్సరాల వయసు, నూనెగు మీసాల వయసులో ఉండి వాళ్ళ భావాన్ని అర్థం చేసుకోడు. ఈడేమో ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాపంచిక విషయాల్లో తిరుక్కుంటూ దాని గురించి పట్టించుకోడు. అప్పుడు ఖలీఫా కానీ ఈడికే కొన్ని రోజులు అయిన తర్వాత గొడవ వస్తుంది. అప్పుడు ఆ గొడవల్లో ఈ పోరగాన్ని పిలిపించి అక్కడే హత్య చేపిస్తారు. మొత్తానికి భారతదేశంలో ఇస్లాం రాజ్యాన్ని స్థాపించాలన్న కోరిక 712 సంవత్సరంలో ఒక కోరికగానే మిగిలిపోయింది. అయితే ఇప్పుడు మనకు అవసరమైన విషయం ఏంది? మనకు ఐరోపా వారి రాకనే పాఠానికి దీనికి సంబంధం ఏమైనా ఉందా అంటే ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇందాక నేను రోడ్డు మార్గం వేశారని చెప్పినాం, ఆ సైనికులు రావటానికి ఇటువైపు రోడ్డు మార్గం వేశారని చెప్పినాం. అయితే అరబ్బులు దండయాత్రకు వచ్చారు కదా, అరబ్బులు సైనికులేగా వచ్చింది, సైనికులు వచ్చారు. వాళ్ళమ్మటి కొంతమంది, ఎప్పుడైనా మీరు బాగా గమనించండి, ఆ రోజుల్లో విదేశీయులు ఎవరన్నా దండయాత్రకు వస్తున్నప్పుడు కేవలం సైన్యాన్ని వేసుకొని రారు. అక్కడ బ్యాండ్ మేళం వాయించేవాడిని, శిల్పాలు చెక్కేవాడిని, బొమ్మలు వేసేవాడిని, హరికథలు చెప్పేవాడిని, వ్యాపారం చేసేవాళ్ళని మొత్తం ఒక టీం, బ్యాండ్ మేళం టీంను అక్కడ తెచ్చుకుంటారు. ఎందుకంటే ఊకే సైనికులకి 24 గంటలు యుద్ధం చేస్తే నేను మా ఇంటికి పోతుంటాడు వాడు. అందుకని కొద్ది ఎంటర్టైన్మెంట్ కోసం బొమ్మలు వేసేవాడు, డ్యాన్సులు వేసేవాళ్ళని, వాళ్ళని కూడా జ్యోతిష్యం చెప్పేవాళ్ళని, వాళ్ళందరినీ తీసుకొచ్చుకునేవాళ్ళు, శిల్పుల్ని వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చుకునేవాళ్ళు. ఎందుకంటే యుద్ధం ఎన్ని రోజులు జరుగుద్దో తెలియదు కదా, ఎన్ని సంవత్సరాలు జరుగుద్దో తెలియదు కాబట్టి
కాబట్టి తీసుకొచ్చుకునేవాళ్ళు. అయితే ఓ ముఖ్యమైన విషయం ఏంటంటే మహమ్మద్ బిన్ కాసిం వచ్చేటప్పుడు కేవలం సైనికులే కాదు, కొంతమంది జ్యోతిష్యం చెప్పేవాళ్ళు, వ్యాపారం చెప్పేవాళ్ళు, డాక్టర్లు, ఎందుకంటే ట్రీట్మెంట్ చేయడానికి కొద్దిగా పసరు వైద్యం చేయడానికి కొంతమంది డాక్టర్లని అలాంటి వాళ్ళని తీసుకొచ్చుకున్నారు. అయితే ఇప్పుడు మహమ్మద్ బిన్ కాసిం అడిగిపోయి వాళ్ళ గొడవల్లో వాడు హత్యకు గురయ్యాడు. ఇప్పుడు మనకు అవసరమైన విషయం ఏంటంటే భారతదేశంలో అరబ్బుల దండయాత్ర మతాన్ని సృష్టించలేదు, మతాన్ని మన భారతదేశంలో ఇస్లాం మతాన్ని వ్యాప్తి చేయలేదు. కానీ ఆ వచ్చిన అరబ్బులు, యుద్ధానికి వచ్చిన అరబ్బులు అందరూ భారతదేశం నుంచి వెళ్ళిపోలేదు. కొందరు భారతదేశ సంస్కృతిని, భారతదేశ నాగరికతని, ఇక్కడ ఉన్నటువంటి పరిపాలన సౌలభ్యాన్ని చూసుకొని ఇక్కడే కొంతమంది సెటిల్ అయ్యారు. సెటిల్ అయ్యి మీకు తెలుసో తెలీదో భారతదేశంలో కొత్త అద్భుతమైనటువంటి ఆ వైద్య విధానానికి అరబ్బులు శ్రీకారం చుట్టారు. అదే యునానీ వైద్యం. భారతదేశానికి యునానీ వైద్యం, మనకి ఆయుర్వేదం ఎట్లాగో అరబ్బు దేశాల్లోకి యునానీ అని ఒక వైద్యం ఉంటుంది, యునానీ వైద్యం. ఆ యునానీ వైద్యాన్ని భారతదేశానికి అందించినటువంటి వాళ్ళు ఎవరంటే అరబ్బులు. ఈ విధంగా వాళ్ళు భారతదేశంతో మమేకం అయ్యారు. మొత్తం కొన్ని రోజులు అయిన తర్వాత సిట్రైట్ అయింది. అయిన తర్వాత ఒక ఆలోచన వచ్చింది, ఈ యుద్ధాలు ఇవన్నీ పక్కన పెడితే అరబ్బులమైన మనం భారతదేశంలో ఏం దొరుకుతున్నాయో ఆ వస్తువులని మిగతా ప్రపంచ దేశాలకు పంపిద్దాం. ఎందుకంటే మనకి ఎట్టాగి ఈ రోడ్డు మార్గం ఉంది, అప్పుడు వేసిన రోడ్డు మార్గం. ఈ రోడ్డు మార్గం ద్వారా భారతీయులకి వస్తువులని అటు పంపిద్దాం, అవతల ఉన్నటువంటి వస్తువులను యువతలకి తీసుకొద్దాం అని ఆలోచించారు. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే భారతదేశం ఏ రోజు కూడా ఇతర వస్తువుల మీద మన దేశం ఏనాడు కూడా ఆ రోజుల్లో ఆధారపడలేదు. మన దేశమే వేరే వాళ్ళకి ఆధారపడేటట్టుంది. కానీ మన భారతదేశం బ్రిటిష్ వాడు వచ్చేంత వరకు కూడా స్వయం సమృద్ధిని సాధించింది. ఒక మాటలో చెప్పాలంటే బ్రిటిష్ వాడు మన భారతదేశాన్ని దోచుకోవటం స్టార్ట్ చేయక ముందు మన భారతదేశం ప్రపంచంలోనే జీడిపిలో, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో ప్రపంచంలో సెకండ్ ప్లేస్లో ఉంది. చైనా ఫస్ట్ ప్లేస్లో ఉంటే ఇండియా సెకండ్ ప్లేస్లో ఉంది. అంటే అంత అద్భుతమైనటువంటి పొజిషన్లో ఉంది మన భారతదేశం. మరి అలాంటి భారతదేశం నుంచి వాళ్ళు తీసుకోవటం మొదలుపెట్టారే కానీ మన దేశానికి అంతగా అవసరం లేదు. కాకపోతే వేరే మార్గంగా ఏదైనా వస్తువు మన ఒక వస్తువు ఇచ్చినప్పుడు వాళ్ళు ఒక వస్తువుని తీసుకొచ్చుకుంటేనే సెట్ అవుద్దనే విషయంలో కొన్ని వస్తువులు తీసుకొచ్చుకున్నారేమో, కానీ వాళ్ళ వస్తువు మీద ఆధారపడేటటువంటి పరిస్థితి అయితే మనం ఆనాడు లేననే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇప్పుడు ఓ ముఖ్యమైన విషయం ఏంటంటే అరబ్బులు మన భారతదేశంలో ఏం దొరుకుతున్నాయి, కేరళ, కర్ణాటక ప్రాంతాల్లో సుగంధ ద్రవ్యాలు దొరుకుతున్నాయి. సుగంధ ద్రవ్యాలు యూరోపియన్లకు అవసరం. ఎందుకు? నేను ఇందాకేమని చెప్పాను, పాఠం మొదలు పెట్టేటప్పుడు వాళ్ళకి నాన్ వెజ్ ఎక్కువ తినేవాళ్ళు, నాన్ వెజ్కి కావలసినటువంటి స్పైసెస్ అన్నీ కూడా ఇండియాలో ఎక్కువ దొరికాయని చెప్పినాం. ఇప్పుడు భారతదేశానికి అల్హజాజ్ గొడవ, ఈ గొడవ మనకు అవసరం లేదు. మనకి ఈ పాఠానికి అవసరం లేదు, ఈ బిట్లు అవసరం లేదని కాదు. ఈ పాఠానికి అవసరమైనటువంటి విషయం ఏంటంటే అరబ్బులు భారతదేశానికి దండయాత్రకు వచ్చారు, భారతదేశాన్ని ఆక్రమించుకోలేకపోయారు. కాకపోతే ఆల్టర్నేటివ్గా వీళ్ళు చేసిన పని ఏంటంటే వైరాలు, కోపాలు, తాపాలని పక్కన పెట్టి భారతదేశ వస్తువులని ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసేటటువంటి బాధ్యత అరబ్బులు స్వీకరించారు. అంటే భారతదేశం నుంచి సుగంధ ద్రవ్యాలు అరబ్బులు తీసుకెళ్ళి ఐరోపా దేశాలన్నిటికీ పరిచయాలు చేశారు. పరిచయాలు చేస్తే ఇక చూసుకో, అప్పటి నుంచి 712వ సంవత్సరం నుంచి మన భారతదేశ వస్తువులని, ముఖ్యంగా సుగంధ ద్రవ్యాలని ఐరోపా దేశాలు కొనుక్కుంటూ ఉన్నాయి. మరి వాళ్ళకి ఈ రోడ్డు మార్గం సుభిక్షంగా ఉంది. ఒక కండిషన్ ఏంటంటే మేమే, ఈ అరబ్బులు చెప్పారు, మేమే మీకు వస్తువులు తీసుకొస్తాం, మళ్ళీ ఈ రోడ్డు మార్గం ద్వారా మీరెవరూ ఇక్కడ రావటానికి ఇల్లేదు. ఎందుకంటే ఐడియా ఇచ్చింది మేమే, రోడ్డు మార్గం వేసుకుంది మేమే యుద్ధానికి పోయేటప్పుడు, అందుకని మీరెవరూ రావటానికి లేదంటే అప్పుడు ఆ ఒప్పందం ప్రకారం ఎవడైతే రా అని చెప్పి ఆ వస్తువులు కొనుక్కుంటూ వస్తున్నారు. ఇలా 1453 వరకు నడిచింది. 712లో ప్రారంభమైనటువంటి ఈ అరబ్బుల వ్యాపారం, ఇండియా నుంచి వ్యాపారం 1453వ సంవత్సరం దాకా నడిచింది. మరి 1453కి ఎందుకు గండిపడింది? 1453కి ఎందుకు గండిపడిందంటే ఈ 1453 నాటికి 2 మతాలు ప్రపంచంలో పిచ్చి కొట్టుకున్నాయి. 2 మతాలు. ఆ 2 మతాలు ఏంటంటే క్రిస్టియన్ మతం, ఆ తర్వాత ఇస్లాం మతం. ఇస్లాం మతానికి చెందిన దేశాలు కొన్ని, క్రిస్టియన్ మతానికి చెందినటువంటి దేశాలు కొన్ని. ఈ 2 దేశాలు అంటే 2 మతాలకు సంబంధించిన వర్గాలు. కొన్ని దేశాలు ఇస్లాం మతం దేశాలు, కొన్ని దేశాలు క్రిస్టియన్ దేశాలు. ఈ 2 దేశాలు ఒక దగ్గర కూర్చున్నాయి. మీ యేసుక్రీస్తు గొప్పవాడా, మా అల్లా గొప్పవాడా అంటే ఇద్దరు మా వాళ్ళు గొప్పవాళ్ళు అంటే మా వాళ్ళని గొప్పవాళ్ళని చెప్పి మతం కోసమే యుద్ధం చేసే పరిస్థితి అయింది. అందుకని కారల్ మార్క్స్ అంటాడు, మతం మత్తు మందు లాంటిదని. యుద్ధాలు మతం కోసం కొట్టుకున్నారు.
ఇప్పుడు ఆ మతం కోసం జరిగిన యుద్ధాలని ప్రపంచ చరిత్రలో క్రూసేడ్ యుద్ధాలనే పేరుతో పిలుస్తారు. క్రూసేడ్ యుద్ధాలు మతం కోసం క్రైస్తవులకి తర్వాత ఇస్లాం మతం అంటే మహమ్మదీయులకి మధ్య జరిగిన యుద్ధాలను క్రూసేడ్ యుద్ధాలనే పేరుతో పిలుస్తారు. ఈ క్రూసేడ్ యుద్ధాలు 1453 వరకు జరిగినాయి. అయితే మొత్తానికి ఈ క్రూసేడ్ యుద్ధాలు దాదాపు అన్ని యుద్ధాలు కలిపి 5 జరిగినాయి. ఈ 5 క్రూసేడ్ యుద్ధాల ఫైనల్ యుద్ధంలో చాలా పుస్తకాలలో మూడు క్రూసేడ్ యుద్ధాలే జరిగినాయి అని చెప్తారు. కానీ మొత్తం క్రూసేడ్ యుద్ధాలు 5 క్రూసేడ్ యుద్ధాలు జరిగినాయి. ఈ క్రూసేడ్ యుద్ధాల్లో లాస్ట్కి ఫైనల్ యుద్ధం చేసేటప్పుడు ఒక ఒప్పందం జరిగింది. ఏం ఒప్పందం జరిగిందంటే ఊరికే ఈ ఇన్స్టాల్మెంట్లో కొట్టుకుంటున్నాం, మీరు మేము కొట్టుకుంటున్నాం, చికాకు పడుతుంది, ఓ పని చేద్దాం. ఏం పని చేద్దాం అంటే లాస్ట్ యుద్ధం చేసేటప్పుడు ఒక ఒప్పందం చేసుకుందాం. ఎవరైతే ఓడిపోతారో ఆ ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళకి వాళ్ళ రాజ్యాలను అప్పచెప్పాలి, వాళ్ళ రాజ్యాల్లో ఉన్న అద్భుతమైన నగరాలను అప్పచెప్పి సైలెంట్గా పక్కకు పోవాలి అని చెప్పి. అర్థమైందండి? ఎవరైతే గెలుస్తారో ఓడిపోయిన వాళ్ళు ఆ గెలిచిన వాళ్ళకి వాళ్ళ రాజ్యాలని ఇవ్వాలని చెప్పారు. అప్పుడు సరే అని చెప్పి యుద్ధం చేశారు. ఫైనల్ క్రూసేడ్ యుద్ధంలో ముస్లింలు గెలిచారు, క్రిస్టియన్స్ ఓడిపోయారు. అప్పుడు ముస్లింలకి నాయకత్వం వహించినటువంటి వాడు రెండవ మహమ్మద్ అనేటటువంటి వాడు దానికి నాయకత్వం వహించాడు. రెండవ మహమ్మద్ అనేటటువంటి వాడు నాయకత్వం వహించాడు. అతని నాయకత్వంలో 1453 సంవత్సరంలో క్రైస్తవుల నగరాలని ముస్లింలు ఆక్రమించారు. అదేగా ఒప్పందం, ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళకి ఇవ్వాలి కదా. మరి అప్పటి వరకు ఈ కాన్స్టాంటినోపిల్ క్రిస్టియన్స్ది. ఈ కాన్స్టాంటినోపిల్ అనే నగరాన్ని రెండవ మహమ్మద్ అనేటటువంటి వాడు ఆక్రమించి పడేశాడు. ఏ సంవత్సరం? 1453లో ఆక్రమించాడు. దాన్ని మనం చిన్నప్పటి నుంచి పాఠాల్లో చదువుకుంటాం. తురుష్కులు కాన్స్టాంటినోపిల్ ఆక్రమణ అంటారు. అర్థమైనా? అంటే ముస్లింలు కాన్స్టాంటినోపిల్ని ఆక్రమించారు 1453లో. ఈ నగరాన్ని ఆక్రమించినప్పుడు వాళ్ళు రోడ్ బ్లాక్ చేసి పడేశారు. అంటే ఎట్టి పరిస్థితుల్లో భారతదేశం నుంచి వస్తువులు ఇతర ఐరోపా దేశాలకు వెళ్ళటానికి వీల్లేదు. ఎందుకు వెళ్ళటానికి వీల్లేదంటే మేము ముస్లింలం, కాన్స్టాంటినోపిల్ ఇప్పటి వరకు మీ క్రిస్టియన్ చేతిలో ఉంది. మీ క్రిస్టియన్ దేశాలకు క్రిస్టియన్ దేశం రోడ్డు మార్గం నుంచి వెళ్తున్నాయి. కాన్స్టాంటినోపిల్ క్రిస్టియన్స్ స్థితి, క్రిస్టియన్ నుంచి క్రిస్టియన్స్ ఐరోపా దేశాలని క్రిస్టియన్ దేశాలకి గతంలో వెళ్ళిపోవటానికి అవకాశం కల్పించారు. కానీ ఇప్పుడు కాన్స్టాంటినోపిల్ మా ముస్లింల పరమైంది. మా ముస్లింలమైన మేము మీ ఐరోపా దేశాలు, మీ క్రిస్టియన్ దేశాలకు ఎందుకు రవాణా మార్గానికి అవకాశం ఇస్తామని చెప్పి మూసిపడేశారు. అప్పుడు ఐరోపా దేశాలు విలవిల్లాడిపోయినాయి. ఎందుకు? ఆ స్పైసెస్ లేకపోతే వాడికి పూట గడవదు. మరి ఇప్పుడు ఎట్లా? అది సమస్య. దీనికి ఇంకో కారణం కూడా ఉంది. మిరియాలు, నల్ల బంగారం అంటారు. ఆ మిరియాలని అరబ్బులు అనేవాళ్ళు తక్కువ రేటుకి ఇక్కడ ఇండియాలో కొనుక్కొనిపోయి భారీ లెవెల్లో లాభాలు రావాలని చెప్పి ఎక్కువ రేటుకి అమ్ముకోవటం కూడా ప్రయత్నం చేశారు. దాన్ని కూడా ఐరోపా దేశాలకి కోపం వచ్చి ఆల్టర్నేటివ్ మార్గాలు వెతుక్కుందామని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తుంది. వారి దగ్గర కొనేది ఏంటి? మనమే తక్కువ రేటు కొనుక్కుంటే, మనమే ఇంకొక రోడ్డు మార్గం పెట్టుకుంటే డెవలప్మెంట్ ఉంటుందని చెప్పి ఆలోచిస్తున్నారు. ఆ రోజుల్లో ఆసియాకి ఐరోపాకి ఉన్నటువంటి ఒకే ఒక రోడ్డు మార్గాన్ని ముస్లిమ్స్ ఆక్రమించి పడేశారు క్రూసేడ్ యుద్ధాల వల్ల. దీనివల్ల ఇప్పుడు ఆల్టర్నేటివ్ పరిస్థితి లేకుండా పోయింది. ఈ సమయంలో ప్రపంచం అంతా కొన్ని ఐరోపా దేశాలు విలవిల్లాడిపోతున్న టైంలో ఒక దేశం ముందుకొచ్చింది. ఏంటంటే భూమార్గం లేకపోతే జలమార్గం ద్వారానైనా కూడా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొందాం అని చెప్పి ఫస్ట్ సారిగా ప్రయత్నం చేసిన దేశం ఏంటంటే పోర్చుగల్ దేశం. పోర్చుగల్ దేశానికి చెందిన వాళ్ళు మొట్టమొదటిసారిగా తమ ప్రయత్నాన్ని చేశారు. ఆ పోర్చుగల్ దేశానికి చెందిన వాళ్ళల్లో అప్పుడు చక్రవర్తి ఎవరంటే నావికా హెన్రీ. వాని అసలు పేరు హెన్రీ, అతన్ని నావికా హెన్రీ అంటారు. ఎందుకంటే అతనికి నౌకలు ఇవన్నా పిచ్చి ప్రేమ, వాడికి అదే పని. అందుకని వాడిని నావికా హెన్రీ లేదా నావిగేటర్ అనే పేరుతో పిలిచేవాళ్ళు. అతడు ఈ యుద్ధాన్ని ఒక పిల్లగాళ్ళందరినీ, అంటే ఔత్సాహికులు ప్రోత్సహించే వాళ్ళందరినీ పిల్లగాళ్ళందరినీ, యూత్ని అందరినీ పిలిపించి ఒక అకాడమీని స్టార్ట్ చేశాడు. పోర్చుగల్లో అకాడమీ, కోచింగ్ సెంటర్ని పెట్టాడు. ఏంది? షిప్పులు నడపటానికి మీకు నేను ట్రైనింగ్ ఇప్పిస్తా. మీరందరూ చేయాల్సిన పని ఏంటంటే మన పోర్చుగల్ దేశం నుంచి ఇతర ఐరోపా దేశాలకి సముద్ర మార్గాన్ని కనిపెట్టాలి. ఇప్పుడు నష్టం ఏం జరిగిందో మీకు తెలుసు. ఆ నష్టం వల్ల మన ఐరోపా దేశాలు ఎంత సఫర్ అవుతున్నాయో మీకు తెలుసు.
ఇంకోటి ఆల్టర్నేటివ్ మార్గం లేక మనం ఇక్కడ నుంచి వస్తువులు తీసుకురాలేకపోతున్నాం. దయచేసి నేను మీకు ట్రైనింగ్ ఇప్పిస్తాను, ఆ ట్రైనింగ్ ద్వారా మీరు వెళ్ళి సముద్ర మార్గాన్ని కనుగొనటం ద్వారా మనం భారతదేశాంతో పాటు మిగతా ప్రపంచ దేశాలకి సముద్ర మార్గాన్ని మన పోర్చుగల్ నుంచి కనిపెట్టి ప్రపంచానికి ఆదర్శం అవుదాం, నాకున్న నావిగేటర్ అనే బిరుదుని సార్థకతం చేసుకుందాం అనుకుంటాను అన్నాడు. అప్పుడు ఆ ట్రైనింగ్లో చాలామంది పిల్లవాళ్ళు కోచింగ్ తీసుకొని ఆయన చెప్పాడు, ప్రపంచం చాలా విశాలమైనది, వివిధ దేశాలకు వెళ్ళండి అని చెప్తే అదే మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటాం. ఏంటంటే పెడ్రో కాబ్రల్ అనే వ్యక్తి బ్రెజిల్ దేశానికి కనుగొన్నాడని చెప్తాం. ఫెర్డినాండ్ మాజిలాన్ సముద్రం ద్వారా ప్రపంచాన్ని చుట్టొచ్చాడు, భూప్రదక్షిణ చేసిన వ్యక్తి మాజిలాన్ అని చెప్పి ఫెర్డినాండ్ మాజిలాన్ పేరు చెప్తాం. అదేవిధంగా అమెరికో వెస్బుజీ అనేటటువంటి వాడు ఆ పోర్చుగల్ నుంచి బయలుదేరి నావికా హెన్రీ సహకారంతో పోర్చుగల్ నుంచి బయలుదేరి వాడు అమెరికాను కనుగొంటానని పోయి వెస్టిండీస్ కరేబియన్ ప్రాంతానికి పోయాడు. వాడు పాపం అక్కడ తుఫాన్లో ఇరుక్కున్నాడు. అయితే అతని తర్వాత ప్రయత్నం చేసిన వ్యక్తి క్రిస్టఫర్ కొలంబస్. 1492 సంవత్సరంలో క్రిస్టఫర్ కొలంబస్ అమెరికాని ఖండాన్ని కనుగొన్నాడు. అయితే ఫస్ట్ ప్రయత్నం చేసినటువంటి అమెరికా వెజిబుజీ పేరు మీద ఆ ఖండానికి అమెరికా ఖండం అని పేరు పెట్టడం జరిగింది. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రయత్నం చేశారు. అయితే మరి మన భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొట్టడానికి ఎవరేం ప్రయత్నం చేశారంటే పోర్చుగల్ రాజు అయినటువంటి నావికా హెన్రీ ఇచ్చిన సహకారాన్ని దృష్టిలో పెట్టుకొని 1488 సంవత్సరంలోనే 87-88 సంవత్సరంలోనే బార్తలోమ్యూ డయాజ్ అనేటటువంటి ఒక నావికుడు మన భారతదేశానికి రావాలని ప్రయత్నం చేశాడు. అయితే అతడు భారతదేశానికి సముద్ర మార్గం ద్వారా వస్తూ ఆఫ్రికా తీరం దగ్గరికి రాగానే విపరీతంగా తుఫాన్లు వచ్చి చెల్లా చెదిరైపోయాడు. అప్పుడు అతను తట్టుకోలేక ఎనికి తిరిగిపోయి నావికా హెన్రీకి చెప్పాడు, అయ్యా ఆఫ్రికా తీరం తుఫాన్ అగ్రం కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని చెప్పి అది తుఫాన్ అగ్రం అని చెప్పి వెళ్ళే ప్రసక్తే లేదని చెప్పాడు. ప్రయత్నం అనేది అలాగే ఉండిపోయింది. ఇది ఎవరు సహకారం చేస్తారా అని చెప్పి నావికా హెన్రీ చాలా ఫీల్ అయ్యాడు. ఆయన తర్వాత వచ్చినటువంటి జాన్ విక్టర్ ఇమాన్యుయల్, పోర్చుగల్ రాజు అయినటువంటి జాన్ విక్టర్ ఇమాన్యుయల్కి దగ్గర బంధువు వాస్కోడి గామా. అతడు 1497 సంవత్సరంలో పోర్చుగల్ రాజధానైనటువంటి లిబ్సన్ నుంచి 2 నౌకలు సౌత్ గాబ్రియల్ అనేటటువంటి నౌకల మీద బయలుదేరి ఒక 118 మంది నావికులను తీసుకొని 1497 లిబ్సన్ నుంచి బయలుదేరి అతడు కూడా వాస్కోడి గామా కూడా ఆఫ్రికా తీరం వరకు వచ్చాడు. వచ్చే టైంకి ఏమైందయ్యా అంటే మళ్ళీ ఆఫ్రికా తీరంలో ఫుల్ తుఫాన్లు వచ్చినాయి. వాడు కూడా సతామతమైపోతున్న సందర్భంలో ఆ ఆఫ్రికా తీరం దగ్గర ఒకడు మన భారతదేశం నుంచి వెళ్తున్నాడు, ఒకడు కనపడ్డాడు. వాడి పేరే అబ్దుల్ మజీద్ అని మన తెలుగు పుస్తకాల్లో ఉంటుంది. అబ్దుల్ మజాయిద్ అనేటటువంటి వాడు కలిశాడు. అప్పుడు అతడికి చెప్తారు, మేము భారతదేశాన్ని సముద్ర మార్గాన్ని కనుగొనటానికి వచ్చినాము, నువ్వెవడిరా అంటే నేను అరబ్బు వర్తకుణ్ణి, భారతదేశానికి అటువైపు దారి లేకపోతే కనీసం రోడ్డు మార్గం ద్వారా కాకపోయినా జల మార్గం ద్వారా అయినా కొత్త మార్గాన్ని కనిపెడదాం అనుకుంటున్నా, ఎందుకంటే ఆదాయం మొత్తం పడిపోయింది, ఆదాయాన్ని రాబట్టుకోవాలంటే మళ్ళీ ఒక ఆల్టర్నేటివ్ మార్గం కావాలని చెప్పి నేను ఇటువైపు నుంచి బయలుదేరుతున్నాడు. ఎవరిని అయినా నీ 118 మంది వచ్చినావు, నువ్వు దారి చూపించని చెప్తే అప్పుడు అబ్దుల్ మజాయిద్ వాస్కోడి గామా నౌకని నడుపుతూ ఇండియాలోకి ప్రవేశించడం జరిగింది. ఆ ఇండియాలోకి ఎక్కడికి రావటం జరిగిందంటే మన భారతదేశంలో క్యాలికట్టు పరిపాలకుడైనటువంటి జామొరిన్ అనేటటువంటి చక్రవర్తి పరిపాలన చేస్తున్నటువంటి ప్రాంతానికి రావటం జరిగింది. అర్థమైందండి? జామొరిన్ పరిపాలన చేస్తున్నటువంటి క్యాలికట్ ప్రాంతాన్ని జామొరిన్ అనేటటువంటి ప్రాంతం చక్రవర్తి పరిపాలన చేస్తుంటూ ఆయన రాజ్యాన్ని సందర్శించటం జరిగింది 1498 సంవత్సరం మే నెల 17వ తారీఖు నాడు. అందుకని వాస్కోడి గామాని భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్న మొట్టమొదటి వ్యక్తిగా చెప్తారు. వ్యక్తి అంటేనే వాస్కోడి గామా, దేశం అంటేనే పోర్చుగల్ దేశము, అది ప్రత్యేకంగా గుర్తుంచుకోండి. అప్పటి ఏ ప్రాంతానికి వచ్చిందంటేనో క్యాలికట్ ప్రాంతానికి వచ్చిందని గుర్తుపెట్టుకోండి. అప్పటి చక్రవర్తిని జామొరిన్ అనే పేరుతో గుర్తుపెట్టుకోండి. ఈ జామొరిన్కే రాజా మనువిక్రమేంద్ర వర్మ అనేటటువంటి పేరుందన్నటువంటి విషయం గుర్తుపెట్టుకోండి. ఇతన్ని సముద్రిక అనేటటువంటి పేరుతో కూడా పిలిచేవాళ్ళు. ఏదేమైనా కూడా ఇంకోటి, ఈ కాలికట్కి ప్రాంతానికి వాస్కోడి గామా వచ్చినప్పుడు మనం ఇప్పుడు స్టోరీ మన ఆంధ్రదేశాంతో లింక్ అయి ఉండాలి. ఆంధ్రదేశంతో లింక్ అయితేనే మనకి ఇప్పుడు ఈ పాఠంలో న్యాయం జరుగుద్ది. ఆంధ్రదేశాన్ని అప్పుడు విజయనగర చక్రవర్తులు పరిపాలన చేస్తున్నారు. అర్థమైనా? వాస్కోడి గామా భారతదేశాన్ని సముద్ర మార్గాన్ని కనుగొన్నప్పుడు మన ఆంధ్రదేశాన్ని కర్ణాటక ప్రాంతం
ప్రాంతంలో హంపీని రాజధానిగా చేసుకొని విజయనగర చక్రవర్తులు పరిపాలన చేస్తున్నారు. విజయనగర చక్రవర్తుల పరిస్థితి మనకు తెలుసు. విజయనగర చక్రవర్తుల పాలన వీళ్ళు 1336 నుంచి 1565 వరకు ఒకసారి, నెక్స్ట్ 1570 సంవత్సరం నుంచి 1680 సంవత్సరం వరకు ఒకసారి, ఇలా 2 దఫాలుగా పరిపాలన చేశారు. ఇప్పుడు వీళ్ళు కాలికట్ ప్రాంతానికి వాస్కోడిగామ వచ్చిన సమయానికి విజయనగర చక్రవర్తులుగా పరిపాలన చేస్తుంది ఎవరంటే చక్రవర్తి సాలువ నరసింహరాయలు. సాలువ నరసింహరాయలు అనేటటువంటి రాజు పరిపాలన చేస్తుండు. అర్థమైన సాలువ నరసింహరాయలు అనేటువంటి రాజు పరిపాలన చేస్తుండు. నెక్స్ట్ ఢిల్లీ చక్రవర్తి ఎవరంటాడు. ఢిల్లీ చక్రవర్తి ఎవరంటే సికిందర్ లోడి అనేటటువంటి చక్రవర్తి పరిపాలన చేస్తుండు. సికిందర్ లోడి అంటే లోడి వంశానికి చెందినటువంటి సికిందర్ లోడి, అతడు ఆ వంశంలోని గొప్ప చక్రవర్తి, అతడు పరిపాలన చేస్తుండు. ఇప్పుడు వాస్కోడిగామ భారతదేశానికి వచ్చాడు, జామరిన్ కలిశాడు, అతడు తిరిగి వెళ్ళిపోయిన తర్వాత పోర్చుగల్ దేశం వాళ్ళే 1500 సంవత్సరంలో ఒక కంపెనీని పెట్టారు. ఓ ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ దేశం అయితే కంపెనీ పెడుతుందో ఆ కంపెనీ ఆ దేశం పేరుతో పోర్చుగల్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ అనే పేరుతో పిలుస్తారు. అదే బ్రిటన్ అయితే బ్రిటిష్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ, లేదా దాన్ని వాళ్ళు జాన్ కంపెనీ అనే పేరుతో పిలుస్తారు. లేకపోతే మర్చెంట్ ఆఫ్ ప్రత్యేకంగా ఈవెంటర్స్ అని పెట్టి వాళ్ళు ప్రత్యేకంగా రకరకాల పేర్లు పెట్టుకున్నారు. జాన్ కంపెనీ అనేటువంటి పేరు కూడా దాన్ని పిలుస్తారు. లేకపోతే మర్చెంట్ ఆఫ్ అడ్వెంచర్స్ అని ఏ కంపెనీని పిలుస్తారంటే ఇంగ్లాండ్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియన్ కంపెనీని పిలుస్తారు. కోల్బర్ట్ సంఘం అని దేని పిలుస్తారంటే ఫ్రెంచ్ కంపెనీని పిలుస్తారు. ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరు పెట్టుకున్నారు. ఏది పెట్టుకున్నా కూడా ఆ దేశం పేరును పెట్టుకుంటారు. రెండోది ఏంటంటే, ఐరోపా దేశాల వాళ్ళు వ్యాపార కేంద్రాన్ని స్థాపించుకొని వచ్చి భారతదేశంలో వ్యాపార కేంద్రం అప్పుడు ఒక స్థావరాలు పెట్టుకుంటారు కదా, ఆ స్థావరాలను ఏమంటారంటే ఫ్యాక్టరీలు అనే పేరుతో పిలుస్తారు. ఐరోపా దేశాల వాళ్ళు భారతదేశంలో పెట్టుకునే కంపెనీలను ఏమంటారంటే, అంటే వ్యాపార కేంద్రాలను ఏమని పిలుస్తారంటే ఫ్యాక్టరీలు అనే పేరుతో పిలుస్తారు. మరి బాగానే ఉంది. మరి ఇంకో విషయం ఏంటంటే, ఐరోపా దేశాల వాళ్ళు వాళ్ళ వ్యాపార వ్యవహారాల్లో ఫ్యాక్టరీల నిర్వహణ కోసం పెట్టుకునే ఉద్యోగస్తుల్ని ఏమంటారంటే గవర్నర్ జనరల్ అనే పేరుతో పిలుస్తారు. ఇప్పుడు అర్థమైందిగా. ఇప్పుడు పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు, మొట్టమొదటిసారిగా భారతదేశంలో సికిందర్ లోడి పర్మిషన్ తీసుకొని మన భారతదేశంలో ఎక్కడ వ్యాపార కేంద్రం పెట్టారంటే వాళ్ళు సూరత్ ప్రాంతంలో వ్యాపార కేంద్రం పెట్టారు. సూరత్ కేంద్రంలో వ్యాపార కేంద్రం పెట్టుకొని పరిపాలన చేసుకుంటున్నారు. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, వాళ్ళు భారతదేశంలో ఎక్కడెక్కడో వ్యాపార కేంద్రాలు పెట్టారన్న విషయం మన ఆంధ్రప్రదేశ్ చరిత్రకు అవసరం కాదు. మన ఆంధ్రప్రదేశ్ చరిత్రకు అవసరమైనటువంటి విషయం మనం ఇప్పుడు చెప్పుకోవాలి. ఏంటంటే, ఇదంతా ఇండియన్ హిస్టరీ చెప్పుకున్నట్టు పోతుంది మళ్ళీ వారం. ఆంధ్రప్రదేశ్ చరిత్ర విషయం ఏంటంటే, జామరిన్ను అనే విషయం పక్కన పెడితే ఇప్పుడు విజయనగర చక్రవర్తులు డెవలప్ అవుతుంటే పోర్చుగీస్ వాళ్ళు భారతదేశంలో వర్తక కేంద్రాలను